అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు హార్వెస్ట్ ఉంది. నేను ఇప్పుడైతే ఫస్ట్ మీకు ద్రాక్ష పండ్లు చూపిద్దాం అనేసి వచ్చాను. మా ద్రాక్ష తీగ ఇది ఎంత బంగారు తల్లి అంటే, మేము 2-3 సార్లు దీన్ని యాక్చువల్గా అయితే 2-3 సార్లు కుండీల్లో పెట్టి చేంజ్ చేసామన్నమాట. చేంజ్ చేయడము, తీయడము, అసలు ఒకసారి అయితే దీన్ని పెంచలేనేమో అని దూరంగా పడేసి మళ్ళీ గ్రోత్ చేయడం, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాము. అయినా 3 సార్లు బ్రతికింది. ఈసారి అయితే మంచిగా వచ్చినాయి ఫ్రూట్స్, సూపర్గా టేస్టీగా ఉంటున్నాయి. చాలా అంటే చాలా బంచెస్ ఉన్నాయండి. ఈ బంచెస్ అన్నీ ఎలా కట్ చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ నేను ఒక చైర్ వేసుకొని ఇవి తీసుకోవాలి. మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది. సో ముందు హార్వెస్ట్ గార్డెన్లో ఏముందో అదంతా హార్వెస్ట్ చేస్తూ వెళ్దాము. ఫస్ట్ మీకు ద్రాక్షతోటి జస్ట్ మా ద్రాక్ష తీగనే షేర్ చేయాలనిపించింది. రాగానే చాలా సంతోషంగా అనిపించింది. ఒక ద్రాక్ష పండు చూస్తాం. చెట్టు మీద ద్రాక్ష మీరు బయట ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉన్నా కూడా పెట్టేసుకోవాలి. సూపర్గా ఉంది. చలో ముందుగా బీర హార్వెస్ట్. బీర అయితే సూపర్గా వస్తున్నాయి. అసలు మీకు చాలా వండర్స్ చూపిస్తాయి ఇవాళ మా గార్డెన్లో. ఇది బీర. అటు వెళ్ళమ్మా. కాకరతీగ చూడండి ఎలా చుట్టుకుందో. వావ్, అన్నీ వావ్ అనిపించేలానే ఉంటాయి మా హార్వెస్ట్లు అన్నీ గార్డెన్లో. చాలా మంచి సైజులో వచ్చింది. ఒక్క బీరకాయ చాలు, చక్కగా పచ్చడి చేసుకున్నాం అనుకోండి, రోటి పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది. చలో చలో చలో, ఇక్కడ చూడండి. వావ్ అనాలి మళ్ళీ మీరు. మా పొట్లకాయలు సూపర్గా వస్తున్నాయి. స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే. అసలు మామూలుగా కాదు, పొడవు పొట్లకాయలు అనమాట. చాలా కిందికి వచ్చేస్తాయి. అది పెరిగి 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 పెద్ద అయ్యాక అప్పుడు చూపిస్తాను. ఇంకో బీరకాయ ఉంది, ఎలా అందదు కదా, చీర తెచ్చుకుందాం. ఇంత పైకి వచ్చింది చూడండి, ఇలా పెట్టేద్దాం. రండి నాతో పాటు, రండి రండి రండి. అయ్యయ్యో చుట్టుకుపోతున్నాయి మా పొట్లకాయలు. ఇలా రండమ్మా, ఇలా కింద పెరగండి. ఇంకా ఎక్కడున్నాయి? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మేము అన్నీ కవర్స్లో పెట్టేసాం. ఈ పెరుగుతున్నాయా, ఎంత పెద్దగా అయ్యాయి అన్నది ఏం తెలియట్లా. ఇక్కడ చూడండి ముదిరిపోయింది. మంచిగా పెరిగినాయి కానీ ఈ కవర్స్లో ఉండడం వల్ల చూడలేకపోతున్నాం. ఇదిగోండి. కానీ సూపర్ అండి ఇవి కవర్స్ అనేవి, చాలా మంచి యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే వీటి వల్ల ఏంటంటే ఏ పురుగు పుట్ట వీటిని కుట్టట్లేదు, ఫ్రెష్గా వస్తున్నాయి హార్వెస్ట్. ఇంకెన్ని ఉన్నాయి చూద్దాం, ఒకేసారి చేద్దాం. ఇక్కడ కూడా కవర్స్ వేసాము. ఇక్కడ కొన్ని పోతున్నాయండి, మనం కవర్స్ వేసినా కూడా కొన్ని వేస్ట్ అవుతున్నాయి. సొరకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదే కుండీలో వేసిన దానికి చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎంత పెద్దగా వచ్చిందో. అటు కూడా ఉన్నాయి, చూద్దాం. ఇదిగోండి, ఇందులో ఒకటి ఉంది. చూసారా ఎన్ని వస్తున్నాయో. మనము ఎక్కడో కాదండి, కుండీల్లోనే చాలా బాగా పెంచుకోవచ్చు. ఇదిగోండి, ఒక్క బీరక పిందె కూడా వేస్ట్ అవ్వట్లా ఈ కవర్స్ వల్ల. అమెజాన్లో దొరుకుతాయండి, తీసుకోవచ్చు మీరు కూడా. ఇంకా లాస్ట్ ఇక్కడ కూడా ఉంది. ముడుచుకుపోతున్నాయి అన్నీ. ఈ ఉండడమే ఇంత. వామ్మో ఎన్ని వచ్చాయో. ఇప్పుడు మనం టకటక హార్వెస్ట్ చేద్దాం. సో అసలు అమేజింగ్ బీరకాయల హార్వెస్ట్ అండి, మామూలుగా కాదు. చక్కగా ఇలా పెంచుకుంటుంటే మనకు చాలా తృప్తిగా ఉంటుంది. అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో. ఒక్క బీరకాయ కూడా మాకు వేస్ట్ అవ్వట్లా అసలు. చూడండి, ఈ కవర్స్ ఏంటంటే మనకు మళ్ళీ హార్వెస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి, మళ్ళీ వేరే వాటికి తగిలించుకోవడమే అనమాట. మళ్ళీ కాయలు వస్తుంటాయి కదా, మళ్ళీ కాయలకు మనము అలా తగిలిస్తూ ఉంటాం. కంటిన్యూషన్ ఉంటుంది. సో ఒక్కసారి అమెజాన్లో మీరు చూడండి, అవి దొరుకుతాయి. ఫ్రిడ్జ్ కవర్స్ అంటే చాలు మీకు అవైలబుల్గా ఉంటాయి.
ఇదిగోండి ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నా కదా, ఏం మిగలలేదా? ఓకే, ఇవన్నమాట. చూసారా, ఈ మధ్య ఇంకా మీరు బ్యాక్ వెళ్ళి కూడా ఇంకో వీడియోలో చూడొచ్చు ఎన్ని హార్వెస్ట్ చేశానో. ఈరోజు నేను హార్వెస్ట్ చేసినటువంటి బీరకాయలు మోస్ట్లీ ఇవి కూడా మోర్ దెన్ 2 kg ఉన్నాయి. బీరకాయ పచ్చడి, బీరకాయ కూర ఇదే జరుగుతుంది మా ఇంట్లో. బీరకాయ వారోత్సవాలు అనమాట. బీర చాలా మంచిది, ఎందుకంటే ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. ఓకే, సో మరి నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్దామా? బాగున్నాయా? ఈ పొడుగు వంకాయలు అయితే సూపర్గా వస్తున్నాయండి. ఒకసారి చూపించి ఫాస్ట్గా హార్వెస్ట్ చేద్దాం. ఇదైతే ఒకటే మొక్క అనమాట. నేను తీసుకున్నప్పుడంతా కూడా చాలా కాయలు తీసుకుంటున్నాం. చూడండి, అసలు ఎంత ఫాస్ట్గా చేసినా హార్వెస్ట్కి చాలా టైం పడుతుంది మా గార్డెన్లో, ఎందుకంటే మొక్కలకి అలాగే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం నాతో పాటు రండి. ఇక్కడ పెన్నాడ వంకాయలు ఉన్నాయి, చాలామందికి ఇష్టం ఉంటాయి. ఇవి సీడ్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇవి కూడా చాలా బాగున్నాయండి టేస్ట్. ఇదిగోండి, మనము వంకాయ చెట్టు ఎప్పుడు కూడా ఇలా కిందకి పెడితే అన్నీ కనబడతాయి అన్నమాట. ఇదిగోండి లేత వంకాయలు చూసారా. ఇక్కడ బ్రాంచెస్ బాగా వస్తే మనకు కొంచెం ఎక్కువ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి, ఇవి కూడా తీసుకుందాం. ఇవ్వండి, అసలు భలే మంచి బ్యూటిఫుల్, అలాగే షైనీగా భలే ఉన్నాయి చూడండి. వింటర్ సీజన్లో మీరు వాటరింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ లేదా 9 o'clock తర్వాత అట్లా చేసుకోండి, కానీ ఈవినింగ్ చేయకండి, మొక్కలకు కూడా చలి పెడుతుంది. ఇవి కొంచెం దూరగా ఉన్నాయి, సరే తర్వాత అయినా కూడా మగ్గుతాయి కదా అని తీసుకున్నాను. రండి నాతో పాటు వస్తే. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఈ పచ్చిమిర్చిల చెట్టు కొంచెం పాడైపోయింది కదా, దీన్ని తీసేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే దీని పక్కన చూడండి మళ్ళా చక్కగా ఇది ఎంత చక్కగా గ్రోత్ అవుతుందో. ఇవి కొంచెం కారం ఉంటాయండి ఇవి. ఇదిగోండి, ఇవి ఇంకా వస్తున్నాయి. ఇక్కడికి వెళ్తే మనం గ్రీన్ వంకాయలు చూడవచ్చు. ఇక్కడ ఇదైతే వంకాయ చెట్టు మనము చాలా ఒక్కసారి పెట్టేస్తే కొన్ని ఇయర్స్, అంటే 1.5 year, కొన్ని ఇయర్స్ కాదు 1.5 year దాకైనా 2 years దాకైనా కాయలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ప్రూన్ చేస్తూ మనము మంచి ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి వారం వారం. కొంచెం కంటైనర్ సైజు పెద్దది ఇచ్చుకోవాలి, అప్పుడు బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా ఈ కుండీలో కొన్ని పెన్నాడ వంకాయలు ఉన్నాయండి, అలాగే నల్ల వంకాయలు కూడా బాగానే వచ్చాయి. 2 రకాల మొక్కలు పెట్టామన్నమాట. వంకాయల్లో ఐరన్ రిచ్గా ఉంటుంది కాబట్టి మనము అందులో మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ వేసుకోవచ్చు మనం వంకాయలు కదా. నేనైతే ఇవన్నీ కలిపి వండేస్తా, భలే టేస్ట్ ఉంటుంది. ఈ గ్రీన్ వంకాయలు, పెన్నాడ వంకాయలు అన్నీ కూడా. ఇక్కడ కొన్ని గ్రీన్ ఉన్నాయి చూడండి, బాగా లేతగా ఉన్నప్పుడే తీసేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. యాక్చువల్గా పెరుగుతాయి, మళ్ళీ నేను కోసే లోపల పెద్దగా అయిపోతాయి. బాగా వస్తున్నాయండి, దీనికి మంచి హార్వెస్ట్ వస్తుంది. చూడండి, ఇంకా రండి ఇక్కడ ఉన్నాయా చూద్దాం. ఇక్కడ ఒక టమాటా, ఇదంతా బాగాలేదు చూడు, కొన్ని ఖరాబ్ అవుతుంటాయి. ఇక్కడైతే వంకాయలు ఉన్నాయండి, ఇవైతే పెరుగుతాయి కాబట్టి వదిలేద్దాం. వస్తే మా మరువం చెట్టు చూసారా, సూపర్గా వస్తుంది. కొద్దిగా గిల్లుతూ ఉంటే నేను మీకు ఆయిల్ పంపిస్తే కదా, ఆయిల్లో ఇది కరెక్ట్గా అలా మీకు ఎప్పటికీ వేస్తూ ఉంటాను అనమాట. ఇది చూడండి, ఇందులో కాకర, టమాటో చాలా ఉన్నాయి. ఇదిగోండి, చూసారా ఎన్ని వంకాయలు ఉన్నాయో. ఇలా చూస్తే వెతికితే దొరుకుతూ ఉంటాయి. ఇందులో మళ్ళీ పొడుగు వంకాయలు కూడా ఉన్నాయి చూడండి, నేను ఇవి ఒక్కటే ఉన్నాయి అనుకున్నాను. ఇలా వెళ్దాం. ఇలా అన్నీ లైన్గా పెట్టామన్నమాట. ఇవేమో చెర్రీ టమాటాలు,
బాగా పెరిగాయండి మొక్కలు. ఇంకా ఇవి కూడా కాయలు అనేవి స్టార్ట్ అయ్యాయి కానీ ఇంకా పండలేదు. చెర్రీ టమాటా విత్తనాలు అయితే అందరికీ షేర్ చేస్తున్నానండి. నేను ఎలాంటి మనీ తీసుకోవట్లేదు. చాలా ఇయర్స్ నుంచి అంటే 2 సంవత్సరాల నుంచి షేర్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే మా దగ్గర ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళు మాకు ఇవి కావాలి అని చెప్తే కనుక వాళ్ళకి గుర్తు చేస్తే ఫ్రీగానే పంపిస్తున్నాం. ఇగో చూడండి ఎంత చక్కగా వచ్చాయో, దిష్టి తగిలిలా ఉన్నాయి మా మొక్కలకి. ఇప్పటి నుంచి మీరు సమ్మర్ అయిపోయేదాకా చక్కగా వండించుకోవచ్చు కూరగాయలు. ఇవి ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇదేమో బ్రకోలీ స్టార్ట్ అయిందండి. బ్రకోలీ కూడా, బ్రకోలీ అయితే చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉన్నా. ఓకే, వేసేద్దాం. ఇక్కడెక్కడైతే బ్రకోలీ వేసానో అదైతే సూపర్గా వచ్చిందండి. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, చూడపోతే బాగా సైజు పెరిగి పెద్ద అయిపోతూనే ఉంటాయి నల్లవి. నేను ఇవి విత్తనం వేసి పెంచుకున్నా, బాగా వచ్చాయి. ఇలా అంటే వస్తుందా? ఓకే, ఇవేమో చెర్రీ టమాటాలు. ఇవి నేను హార్వెస్ట్ చూపించలేను, కాకపోతే ఇవన్నీ విత్తనాల కలెక్షన్ కాబట్టి ఇలా వదిలేస్తున్నాం అండి. ఇదిగోండి ఇలాగే వస్తాయి చెర్రీ టమాటాలు. చిన్న టమాటాలు అంటారు, చెర్రీ టమాటాలు పుల్లగా ఉంటాయి, బాగుంటాయి. ఇక్కడ చూడండి ఎంత చిన్న చెట్టుకే ఎంత చక్కగా వచ్చాయో, చిన్న చిన్న చెట్లకి. ఇదిగోండి, ఇవేమో చార్ల వంకాయలు. అన్ని రకాల వంకాయలు వేసా. చార్ల వంకాయలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఇదిగోండి అన్నీ కలిపి వండేసేయండి. అన్నీ 2 మొక్కలు పెట్టేసి. చెర్రీ టమాటా హార్వెస్ట్ చూపించట్లేదబ్బా మీకు. సరే, ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి, అవి తీసుకుందాం. బెండకాయలు ఇలా ఇంత పెద్దగా అయినా కూడా చూడండి ఎంత లేతగా ఉంటాయో. అవ్వండి, కాకపోతే మనం బెండ రెగ్యులర్గా హార్వెస్ట్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి, మొక్కలకు వదిలేయకూడదు, ముదిరిపోతాయి అన్నమాట. ఒక్కరోజు ఆలస్యమైనా కూడా ఇవి ముదిరిపోతుంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. పదండి, ఇంకా బెండ ఇంకా కూడా ఉన్నాయండి. కాకర, బెండ ఇవన్నీ ఉన్నాయి. మా గార్డెన్ చిన్నదే కానీ చాలా చాలా మొక్కలు ఉంటాయి. హార్వెస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవి చిట్టి కాకరకాయలాగా భలే టేస్టీగా ఉంటాయి. జస్ట్ మసాలా వేసి మగ్గిచ్చేస్తే సూపర్ ఉంటుందండి. చిక్కుడు వేసుకున్నారా? ఆల్ టైమ్ చిక్కుడు. ఇదిగోండి చిగురులో ఇది పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఇందులో కాకర బాగా అల్లిపోయింది, ఏమున్నాయో అర్థం అవట్లా. లోపలికి అయ్యో చూడపోతే చూడండి ఎలా అయిపోయాయో, పండిపోయాయి కొన్ని. ఇక్కడ చూసారా, చిన్న చిన్నవే ఎందుకో పండిపోతున్నాయి. ఎంత అడుక్కు అల్లుకుపోయింది. ఇగోండి లోపల ఉంది ఒకటి. ఇగోండి, ఇది కూలర్ టబ్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇగోండి ఇలా కర్రలు పాతుకోవచ్చు చుట్టూ. ఇక్కడిక్కడే దీనికి పందిరి వేసుకోవచ్చు అనమాట, బాగా వస్తాయి. ఇంకా రండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మిర్చి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగా వచ్చిందండి మిర్చి. సూపర్ క్రాప్ వచ్చింది. చిన్న మొక్కనే కానీ చాలా, అంటే ఒక 1/4 కిలో కాయల దాకా వచ్చాయి. ఇవ్వండి, కనిపిస్తున్నాయా? మిర్చి, టమాటో, బెండ, వంగ, కాకర, బీర, సొరకాయ, పొట్లకాయ ఇవన్నీ కూడా మనమే పెంచుకోవచ్చు. ఆకుకూరలు ఇంకేం కావాలి? దీంట్లో మా కాకర చెట్టు అన్నిటినీ అల్లుకుపోయి దేన్ని పెరగనివ్వట్లా అసలు. ఇగో ఇంక రండి నాతో పాటు.
చూడండి పిచ్చుకలన్నీ పొడుచుకొని తింటున్నాయి. చుక్క కూర బాగా వచ్చింది కానీ పొడుచుకొని తింటున్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని కాకర ఉన్నాయండి, ఇదిగోండి పెరుగుతూ ఉన్నాయి. పెరిగినవి మాత్రం కట్ చేస్తాం. ఇదిగోండి ఇదిగోండి మంచిగా వచ్చినాయి కదా. ఇది కూడా అంతే, కూలర్ టప్స్ కదా, అట్లా పందిరి వేసేసామన్నమాట. ఎక్కడంటే అక్కడ వచ్చాయి మాకు కాకర చెట్లు. ఇక చూసారండి లోపల ఉంది ఈ బీరపాదు నుంచి ఎట్లా వస్తున్నాయి చూడండి బీరకాయలు. చక్కగా ఇంకా కొంచెం పెరగాలి. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి, మిస్ అయ్యాయి ఇందాక. ఇంకా బెండ ఉన్నాయి కొన్ని, అక్కడ ఉన్నాయి. బెండకాయలు అయితే సూపర్గా వస్తున్నాయండి. మాకు తగ్గనే పెట్టుకున్నాం మొక్కలు. వీటిలో కొంచెం మనం పెంచుకున్న వాటిలో ఏంటంటే విత్తనాలు బాగుంటాయి. సో మనం బెండకాయ కర్రీ చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ బెండ మొక్కలలోనే బీరపాదు వేసాం అన్నమాట. ఇవ్వండి, ఏవైనా ఆకులు వాడిపోతే మనము తీసేస్తూ ఉండాలి. అంటే ఏవైనా డిసీజెస్ ఉంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంటే ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి. ఇక్కడ చూడండి మొత్తం కట్ చేసాము, అయినా మళ్ళీ చిగురు వస్తుంది. అది బెండ చెట్టే, అది కూడా. ఇక్కడ ఉన్నాయా? ఓకే. సో ఇక్కడ కొద్దిగా బ్రకోలీ, పొద్దున్నే మేము కొంచెం సూప్ చేసుకుంటాం అనమాట రాగి జావతోటి. అందులో వేసుకుంటే మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి. ఇది కూడా అంతే, టైంకి తీసుకోవాలి, లేకపోతే ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి. బ్రకోలీ కొంచెం కాస్ట్లీ ఫుడ్, కానీ మనం మాత్రం మనకైతే టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటే అన్నీ ఫ్రీ. కవర్ అడ్డం వస్తుంది కదా మీకు. ఓకే చాలండి, రోజు కొంచెం, మళ్ళీ ముందే చేస్తే అంతా పోతుంది. చూసారు కదండి, చాలా హార్వెస్ట్ చేశాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా బోల్డని 2 కిలోల బీరకాయలు. వామ్మో ఇదైతే మోయలేకపోతున్నా, అన్నీ కలిపి ఒక 3-4 కేజీస్ ఉన్నాయి. ఇందులో వంకాయలు, టమాటాలు, అలాగే కాకరకాయలు, పచ్చిమిర్చీలు, రకరకాల కూరగాయలు ఉన్నాయి. అలాగే చక్కగా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనము గార్డెన్లో అయితే చాలా చక్కగా పెంచుకోవచ్చు. మీకు మంచి ఫెర్టిలైజర్స్ నేను పంపిస్తాను. సో మనం ఆర్గానిక్ మెథడ్లోనే చాలా ఈజీ పద్ధతిలో మనము మొక్కలను అయితే పెంచుకోవచ్చండి. చిన్న ప్లేస్ ఉన్నా చాలు, ఇలా పెంచుకుంటే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో మనము చూస్తూనే ఉన్నారు, మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము, అన్నీ కరెక్ట్గా ఉంటుంది లైఫ్ స్టైల్ అంతా కూడా. కానీ అయినా కూడా క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఫుడ్ అనేది అసలు మనం లోపలికి బాడీలోకి వెళ్ళేది మనము పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం. ఈ చిన్న పని చిన్నగా మన కోసం మనం చేసుకుంటే కనుక అసలు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఫుడ్ మనమే పండించుకొని తీసుకోవచ్చు. ఓకే, సో మంచి ఫెర్టిలైజర్స్ కోసం, విత్తనాల కోసం, అలాగే హెయిర్ కేర్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఉంటాం మరి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుద్దాం. ఇలా చక్కటి హార్వెస్ట్ తీసుకుందాం. బాయ్, హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్.